పార్లమెంటుకు పోటీ చేస్తున్న మన సోదరుడు ములాయప్పన్ గారు కూడా వచ్చినారు. వాడికి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మా తమ్ముడు ధర్మవరం బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాకే వినయ్ వాడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన నుంచి కుటుంబ సభ్యులు అనేది దయచేసి ఎవరు అనద్దండి, అందరికీ కుటుంబ సభ్యులు కంటుంటే మధ్య అది వాతావరణం ఆనవాతిగా ఊత్పదంగా మాట్లాడేవాళ్ళము. ఎందుకంటే ఇప్పుడే మన సురేష్ గారు అందరితోనూ ప్రమాణం చేయించినారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఎవరు అనకూడదు. ఇక్కడ వచ్చిన మన ఆత్మీయ బంధువులు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చాలామంది భక్తులంతా విలువైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అందరూ ఆలోచించాల్సిన సమయం, అందులో ప్రత్యేకంగా నేను నా కుమారుడు ఇంకా ఎక్కువ ఆలోచించే సమయం. కాబట్టి నేను ఈరోజు ఏ విధంగా ఏం మాట్లాడాలో నాకు కూడా మనసు రాలే. అందరూ చాలా సలహా ఇచ్చారు. దాదాపు ఫిబ్రవరి 24వ తారీఖున మన కుమారుడైనటువంటి సునీల్కి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మడక్సర నియోజకవర్గానికి ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్నటి దాకా నిర్విరామంగా అందరూ నాయకులతోనూ, మన కార్యకర్తలతోనూ, అభిమానులతోనూ కలుపుకొని మరి ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసుకుపోయినాం. మరి ఆ రోజు ప్రకటన వచ్చిన రోజు నుంచి కొంతమందికి అవును 2 వర్గాలు ఉన్నాయి, ఒక వర్గం చేయకపోతే మరి అభ్యర్థి గెలవగలడని మడక్సర నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ కానీ ప్రజలకు కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ మేమందరితో కలుపుకొని గ్రామాలకి ప్రచార భాగంగా వెళ్తే మరి మేమేం చేశామో, నేనేం నిజంగా 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నేను ఈ మడక్సర ప్రజలకి నేను ఏ సహాయం చేయలేదు. వాస్తవం. ఈరోజు నన్ను చాలామంది అడిగినారు, కానీ ప్రజల్లో ఊర్లో గ్రామాల్లో ప్రచారానికి వెళ్తే మరి ఏ ఆధార అభిమానంతో మాకు స్వాగతం చెప్పారో ఆశ్చర్యంగా ఉంది. తండోపతండాలుగా ఆడ మగ తేడా లేకుండా మేము మీకున్నాం, మేము గెలిపిస్తాం, అత్యధిక మెజారిటీతో మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని దాదాపు 50 రోజులు ఈ మడక్సర ప్రజలందరూ ముక్త కంఠంతో సపోర్ట్ చేయడం జరిగింది మా సునీల్కి. దురదృష్టవశాత్తు మరి నిన్నటి రోజు ఒక పేపర్లో ప్రకటన రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆల్రెడీ ఎవరైతే మడక్సరకు కొత్త వ్యక్తి ఎంఎస్ రాజ్ అనే వ్యక్తికి ఈ ఫారం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అంటే మడక్సర ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమనుకున్నారని.
వాళ్ళు వెట్టి చాకరి వాళ్ళనా? లేకపోతే మేము చెప్పినట్టు విని పడి ఉంటారు మడక్సిర వాళ్ళనే? లేదు, మడక్సిర ప్రజలందరూ అమాయకులనే? ఏ విధంగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు? మేము మొన్న కడేకల్కు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చాలామంది పోయినాం. మేము అనుకోనింది, మేము ఒక 5-6 మంది ఒక వెహికల్లో 2 వెహికల్లో పోదాం అనుకుంటే దాదాపు 8-9 వెహికల్లో వాళ్ళు మా వెంట 10 వెహికల్లో మా వెంట అందరూ వచ్చినారు. ఇదేదో తాడాపేడో చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు తెలుసుకోవాలని. కానీ అదేదో చంద్రబాబు నాయుడుకి జెడ్ కేటగిరీ కదా, అవకాశమే లేదు. కానీ